హలనేం శేషరావు, మన ఉద్యోగులు కొంతమంది చేసేటువంటి నిర్వాహకం ఢిల్లీకి చేరింది అంటే బాధపడతారు. కానీ వాళ్ళు చేసినటువంటి నిర్వాహకాన్ని కనుక మీరు నిశ్చితంగా పరిశీలిస్తే అసలు వీళ్ళని ఎందుకు క్షమించాలి అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. కారణం ఏంటి? కోర్టులను కూడా మిస్లీడ్ చేసేంత తెలివిగల ఉద్యోగులు మనకి కొంతమంది ఉన్నారు. అవినీతి హద్దులు దాటిపోయి లాస్ట్కి కోర్టులు కూడా మేనేజ్ చేసి ఉన్నటువంటి ఏసీబీ కేసులను తొలగించుకోవడానికి వాళ్ళు తమ తెలివిని ఉపయోగించారు. వాస్తవంగా సమాజానికి అతీతులుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. తాము ఉన్నత స్థానంలో ఉన్నాము, మిగతా వాళ్ళంతా పీడిత జనాలు, వాళ్ళని పీకో తినాలి అనేటువంటి భావంలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. అవినీతి కంపు కొడుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అవినీతిలో కూరుకుపోయినటువంటి ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. అక్కడక్కడ ఏసీబీ రైడ్లు జరిగితే కొన్ని కోట్ల రూపాయలు బయటపడుతూ ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడమే తక్కువ, ఆ రైడ్ చేసినటువంటి కేసుల్ని చివరిదాకా విచారణకు తీసుకెళ్లేటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినా కానీ ఆ ఎఫ్ఐఆర్ని కూడా రద్దు చేసేటువంటి తెలివి కొంతమంది ఉద్యోగుల్లో ఉంది. మరి ఉద్యోగుల్లో ఉందా? ఉద్యోగ సంఘ నేతలు ఈ పని చేస్తున్నారా అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు కొందరు కేవలం సెటిల్మెంట్లు చేయడానికి, పంచాయతీలు చేయడానికి, ఉద్యోగులు సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ను తీసేయించడానికి, ఏసీబీ రైడ్లు చేస్తే ఆ ఏసీబీ రైడ్స్ కేసుల నుంచి బయట వేయించేదానికి, ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా కానీ ఆ ఎఫ్ఐఆర్లను కూడా కొట్టేయించేదానికి పెద్ద స్థాయిలో లాబింగ్ చేసేటువంటి దుర్మార్గపు ప్రభుత్వ సంఘ నేతలు కొందరు ఉన్నారు. అందరూ కాదు కానీ కొందరు ఉన్నారు. వాళ్ళ కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఐఆర్ అయినటువంటి కొన్ని కేసుల విషయంలో సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. హైకోర్టు కూడా తప్పుదోవ పట్టించి ఎఫ్ఐఆర్ అయినటువంటి 13 ఏసీబీ కేసుల్ని కొట్టేయించేశారు. అంటే ఎంత తెలివిగా ఈ ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది వ్యవహరిస్తుంటారో చూడండి. సాధారణంగా ఉద్యోగులకి కింది స్థాయి వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఈ హై లెవెల్ వ్యవహారాలన్నీ కూడా ఈ లాబింగ్, హై లెవెల్ లాబింగ్ అనేది మామూలు సాధారణమైన ఉద్యోగులకి సాధ్యం కాదు. వాళ్ళకి ఈ ఉద్యోగ సంఘ నేతలు కొందరు సహాయపడుతూ లాబింగ్ చేస్తూ ఇలాంటి దుర్మార్గాలు చేస్తుంటారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం సిఫారసు చేసింది. కానీ మానవీయ కోణం నుంచి ఆలోచించేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ సిఫారసును వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన కనుక మనం కూలంకుషంగా నిశ్చితంగా పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని రద్దు చేయడంలో ఏమాత్రం తప్పు లేదు అనేటువంటి భావన కలగకుండా మానదు. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్ని చూపిస్తాను. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగుల యొక్క కొంతమంది బరితెగింపు ఎలా ఉంది అనేది. ఇప్పుడు హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయించారండి. అది అసలు సాధ్యమా అని అంటే ఇండియన్ జ్యుడిషియరీలో ఏదైనా సాధ్యమైన దానికి అనేకమైన కేసులు ఉన్నాయి, ఉదాహరణ చెప్పుకోవడానికి. సో ఇప్పుడు తాజా ఒక కేసుని మనం చూద్దాం. జ్యూరిడిక్షన్లో లేదని అవినీతి కేసులను కొట్టేస్తారా? ఇది సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్న. సీరియస్ నేరాల్లో ఇలా క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులపై విజయవాడ అవినీతి నిరోధక విభాగం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగస్టు 1న వెలువరించినట్టు తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన చట్టం అమల్లోకి వచ్చిన 2014 జూన్ 2 తర్వాత విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదన్న ఒకే ఒక కారణంతో 2016-20 మధ్యకాలంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చినట్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ అవినీతి నిరోధక విభాగం రాయలసీమ జాయింట్ డైరెక్టర్ దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పిపై మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. సో ఇప్పుడు కనుక ఏసీబీ రాయలసీమ విభాగం
ఈ ఈ కేసుని సవాల్ చేయకపోతే ఆ 13 మంది అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అసలు కేసే ఉండేది కాదు. మళ్ళీ వాళ్ళకి యథాతథంగా పదోన్నతులు కూడా లభించాయి. సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది కాబట్టి సరిపోయింది. వాదనలు ప్రారంభమైన వెంటనే జస్టిస్ సుందరేష్ ఈ కేసులో అత్యవసరం ఏమిటని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, సో ఆయన సీనియర్ అడ్వకేట్, అందుకు ఈ కేసు వాదనలు బలంగా ఉన్నాయి. గుంటూరు ప్రమోదనలను ప్రశ్నించారు. సిద్ధార్థ లూద్రా బదులిస్తూ హైకోర్టు ప్రస్తుతం 13 కేసులపై నిర్ణయం వెలువరించిందని, మరో 25 కేసులు కోర్టు ముందుకు రానున్నాయని పేర్కొన్నారు. అంటే 25 + 13 38 కేసుల్ని, అంటే 38 ఏసీబీ కేసుల్ని కొట్టేయడానికి, క్లీన్ చిట్ చేయడానికి 38 మంది అవినీతి అధికారులని మరి కోర్టుని తప్పుదోవ పట్టించారు. హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తూ ఈ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు తప్పుదోవ పట్టించారనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లూద్రా అదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఏంటి, ఏ కాజు మీద వీటిని కొట్టేయచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిఫారసు చేశారు అని అంటే, 2014 జూన్ 2 తర్వాత విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదంట దాన్ని. సో ఆ విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని, అందుకని ఈ కేసులు చల్లవని చెప్పేసి ఆ కేసులను కొట్టేశారు, ఏసీబీ కేసుల్ని. ఆశ్చర్యపోయిందంట సుప్రీంకోర్టు కూడా. సో దాంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు హైకోర్టు తన ముందుకు వచ్చే కేసుల విచారణలో ఈ తీర్పుపై ఆధారపడకూడదని జస్టిస్ సుందరేష్ ఆదేశించారు. ఒకవేళ కోర్టు చెప్పినట్లు జ్యూరిస్ డిక్షన్ లేదనేది నిజమనుకున్నా ఆ పేరు చెప్పి అన్ని కేసులను పూర్తిగా కొట్టేయడానికి వీల్లేదు. కేసును నిర్ణయించే విధానం ఇదేనా? ఒకవేళ ఈ కేసును విచారించే జ్యూరిస్డిక్షన్ లేదని భావించినప్పుడు వాస్తవంగా ఏం చేయాలో హైకోర్టు స్పష్టంగా చెప్పాలి. హైకోర్టు ఇలా ముందుకెళ్తే ప్రతి కేసును కనీసం ట్రయల్ కూడా లేకుండానే కొట్టేయవచ్చు. అందువల్ల ఒక కోర్టుకు పరిధి లేదని భావించినప్పుడు మరో కోర్టుకు వెళ్ళాలని చెప్పాలి తప్ప నేరాలను పూర్తిగా తుడిచిపెట్టేయకూడదు. ఈ పేరుతో ట్రయల్ కోర్టుల ముందు 3 ఏళ్ళు 5 ఏళ్ల లోపు ఉన్న అన్ని కేసులను కొట్టేయచ్చు. సో ఈ తీర్పును ప్రాతిపదికగా తీసుకుంటే చాలా కేసులపై దాని ప్రభావం పడుతుంది. అందుకే దీనిపై మేము ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తాం. అవినీతి కేసుల్లో ఉన్న వారికి హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తే ఎలా? సో హైకోర్టే క్లీన్ చిట్ ఇచ్చేలాగా హైకోర్టును తప్పుదావ పట్టించింది ఈ ఉద్యోగులు, ఈ 13 మంది ఉద్యోగులు. కేసుల్లో ఉన్న వారికి హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తే ఎలా అని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. ఇందులోని ప్రతివాదులపై విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ప్రతివాదులను అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఉద్యోగుల్ని 13 మందిని అరెస్ట్ చేయకూడదని చెప్తూ విచారణకు ఆదేశించింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఛార్జ్షీట్ వేయాలి ఏసీబీ. సో ఇది ఏకపక్షంగా కొట్టేసేలా నిలదీసింది. చట్టాలను ఇంత దారుణంగా అన్వయించుకుంటారా? ఎవరు అన్వయించుకున్నారు? అన్వయించుకుంటూ అధికారులు ఒక ఫైల్ తయారు చేసి కోర్టుకు అప్పచెప్పారు. కోర్టు ఏంటి? కోర్టులో ఏముంది? వాళ్ళు ఏంటంటే చట్టం దాన్ని పరిశీలించి వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణతో ఆలోచించి ఏ నిర్ణయమైనా చేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసుల్ని చిన్న కాజుతోటి దాన్ని పోలీస్ స్టేషన్గా గుర్తింపు లేదని చెప్పేసి ఏసీబీ కేసుల్ని కొట్టేశారు. దీని మీద సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. అంటే ఉద్యోగులు ఎంత తెలియగల వాళ్ళు కొంతమంది అనేదానికి ఈ కేసులు ఉదాహరణ. వాళ్ళు అతీతులు అనుకుంటారు సమాజానికి. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ కొంతమంది అవినీతికి పాల్పడుతూ దొరుకుతున్నారు ఏసీబీ కేసుల్లో. కొన్ని అయితే అసలు ఛార్జ్షీట్లు కూడా దాకా వెళ్ళవు, కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా కావు, మేనేజ్ చేస్తారు అక్కడే. ఈ మేనేజ్ చేయడానికి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇది అన్ని పేపర్లో వచ్చింది. ఇది కూడా చూడండి, సేమ్ అదే. ఇది ఇంకొక పేపర్లో కూడా వచ్చింది. హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదా? అంతకుముందు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పనిచేసిందని, దీని పరిధి రాష్ట్రమంతా ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత అదే యూనిట్ విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో ఉంది, అక్కడ మార్చారు. నోటిఫై చేయలేదని చెప్పి కేసులనే కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలు నోటిఫికేషన్లు తర్వాత కూడా అమల్లోనే ఉంటాయని విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ఇది లూద్రా చెప్పారు, సిద్ధార్థ లూద్రా. విభజన చట్టంలో పొందుపరిచారు. ఒకవేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళినప్పటికి కూడా వాటిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది విభజన చట్టంలో. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా
ఇప్పుడు ఈ కేసులు కొట్టేయించుకున్నారు ఉద్యోగులు అని చెప్పి కోర్టు సీరియస్ అయింది. గతంలో పంజాబ్, బీహార్ రాష్ట్రాల విభజన కేసుల్లో సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పులు ఇచ్చిందని తెలిపారు. ఈ తీర్పుల వివరాలను న్యాయస్థానం ముందుంచారు. హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ యూనిట్ను విజయవాడకు తరలించిన తర్వాత పోలీస్ స్టేషన్ హోదా గురించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, విజయవాడలో యూనిట్ ఏర్పాటు చేసిన తదుపరి కార్యకలాపాలు సాగించేందుకు ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని, ఈ అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉన్న అధికారాలే విజయవాడకు తరలి తర్వాత కొనసాగుతాయని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలు చూపి ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరలేరని తెలిపారు. ఏసీబీ విభాగంలోని జాయింట్ డైరెక్టర్ల కార్యాలయాలను పోలీస్ స్టేషన్లుగా గుర్తిస్తూ 2003లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. సో ఈ జీవో ప్రకారం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చింది. ఏసీబీ విభాగంలోని జాయింట్ డైరెక్టర్ల కార్యాలయాలు పోలీస్ స్టేషన్లుగానే గుర్తిస్తాయి. అవన్నీ పోలీస్ స్టేషన్లకు గుర్తిస్తూ జీవో ఇచ్చారు. 2003లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. విభజన చట్టంలోని 101, 102 సెక్షన్ల ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం ఈ చట్టాలు అమల్లోకి ఉంటాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పట్టించుకోకుండా హైకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. లేదంటే ఆ అవినీతి అధికారులు క్లీన్ చిట్ తోటి మళ్ళీ ప్రమోషన్ పొంది మళ్ళీ అవినీతి చేసి ఏదైనా చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక గిరిజన శాఖలో ఒక అధికారిని పట్టుకుంటే 500 కోట్లు బయటపడ్డాయి. ఆయన మీద అప్పటికే 3 కేసులు ఉన్నాయి, ఏసీబీ కేసులు. మరి ఇన్ని 100 కోట్లను తీసుకుంటున్నటువంటి అధికారులు కొంతమంది అవినీతి అధికారులు వేటినైనా మేనేజ్ చేస్తారు. ఆ మేనేజ్ చేయడానికి పెద్దలు ఉద్యోగ సంఘ నేతలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది పైరవీలు లాబింగ్లు చేస్తున్నారు అనేది సర్వత్రా వినిపించేటువంటి ఆరోపణ. మరి ఇది చూసిన తర్వాత సిద్ధార్థ లూథ్రా సీనియర్ అడ్వకేట్ ఆయన కనుక లేకపోతే, ఈ వాదనలు కనుక పకడ్బందీగా వినిపించకపోతే ఈ అవినీతి అధికారులు బయటకు వచ్చేవాళ్ళే కాదా? వాళ్ళని బయటికి రాకుండా వాళ్ళ మీద విచారణ కొనసాగించాలని చెప్పి ఆయన బలమైనటువంటి వాదనలు, గతంలో జీవోలు ఇవన్నీ బయటికి తీసి వాదించారు కాబట్టి సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. ఒకవేళ సుప్రీంకోర్టు రియాక్ట్ కాకపోతే హైకోర్టుని తప్పుదోవ పట్టించినటువంటి ఉద్యోగులు ఈ 13 మంది, ఆ 13 మందికి సహకరించినటువంటి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు, వాళ్ళు చట్టాన్నే పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. దీన్ని బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో అవినీతి అధికారులు సింపుల్గా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది, అవినీతి పాల్పడినటువంటి వాళ్ళు. మరి ఇలాంటివి చేస్తూ ఏదన్నా అంటే ఉద్యోగుల మీద పడతారు. ఉద్యోగుల మీద ఎందుకు పడతారు? ప్రజల పన్నులతోటి జీతాలు తీసుకుంటున్నారు. ప్రజా సేవకులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాలి, బాధ్యతతో కూడిన విధులు నిర్వహించాలి. హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయి అనేటువంటిది సోయ ఉండాలి. ఆ సోయ లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు జలగల్లాగా పీకు తింటే, నేపాల్ చూసాం, లేటెస్ట్గా బంగ్లాదేశ్, ఇవన్నీ మన భారతదేశం చుట్టూ ఉన్నట్టు సరిహద్దులో ఉన్న దేశాల్లో ఎలాంటి పరిస్థితి వస్తుందో అలాంటిది రాకుండా ఉండకూడదని కోరుకుందాం. ఇలాంటివి జరిగితే కనుక అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని కూడా కోర్టుల్లో తప్పుదోవ పట్టించి కోర్టులను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మరి ఉద్యమాలు రావా? అవినీతి అధికారులు తరిమి కొట్టరా? అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మన రాజ్యాంగం చెప్తుంది. మరి ఈ తప్పుదోవ పట్టించినటువంటి కోర్టులు తప్పుదోవ పట్టించినటువంటి వాళ్ళని మనం ఏమనాలి? సిద్ధార్థ లూథ్రా బలమైన వాదనలు వినిపించకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.